హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి పులిహార చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా అమ్మవారికి నైవేద్యం కోసమే చేస్తున్నానండి. ముందుగా అయితే నేను కేజీ రైస్ కుక్కర్లో కడిగేసి వేస్తున్నానండి. అలాగే నేను ముందుగా కడిగి ఉంచాను కాబట్టి 1:1.5 పోస్తున్నానండి. ఎప్పుడైనా రైస్ కొలత 1:1.5 పోసుకుంటే బాగుంటుందండి. అంటే ముందుగా నానబెట్టుకోకపోతే 1:2 పోసుకోవాలి. నేనైతే 1:1.5 పోసి పసుపు కూడా యాడ్ చేశానండి. రైస్ కుక్కర్లో పెడుతున్నానండి. రైస్ కుక్కర్లో రైస్ అయితే చాలా బాగా వస్తుందండి పులిహారకి. చూసారు కదండి నేను ఎంత చింతపండు తీసుకున్నానో. ఒక పెద్ద సైజు చింతపండు అనమాట. ఒక 2 నిమ్మకాయలు కలిపితే ఎంత ఉంటుందో అంత నిమ్మకాయల సైజు తీసుకున్నాను చింతపండు. అంటే 50 నుంచి 100 గ్రాముల మధ్యలో తీసుకున్నాను అనమాట అండి. నేను నీళ్ళు వేసుకొని ఇట్లాగా పొయ్యి మీద పెట్టి ఉడకబెడుతున్నానండి. ఒక 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ ఉడకబెడితే చాలు. చూసారు కదా నీళ్ళంతా ఆవిరైపోయినాయి. దాన్ని అయితే చల్లారాక మిక్సీ పట్టేస్తానండి. ముందుగా అయితే నేను మిక్సీ జార్లోకి ఆవాలు తీసుకుంటున్నానండి. నేను పులిహారలో ఆవ పొడి వేస్తాను, అందుకని ఆవాలు మిక్సీ పట్టేస్తానండి. రైస్ అయితే అయిపోయిందండి. చక్కగా పొడిపొడిలాడుతూ వచ్చింది. మరీ మెత్తగా ఉండకూడదండి పులిహారకి. పొడిపొడిలాడుతూ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. నేనైతే విశాలంగా ఉన్న ఈ బేషన్లోకి వేస్తున్నాను. ఇలా కలుపుకోవడానికి వీలుగా ఉండే దాంట్లో వేసుకుంటే మంచిదండి. అలా వేడివేడి అన్నంలో చక్కగా కరివేపాకు వేసుకుంటే అండి ఫ్లేవర్ అయితే చాలా బాగా పడుతుందండి రైస్కి. అందుకని ముందుగా నేను కరివేపాకు వేసి మళ్ళీ దాని మీద రైస్ వేస్తున్నానండి. చూసారు కదండి పొడిపొడిలాడుతూ వచ్చింది. మెత్తగా లేదు రైస్. అలా కరెక్ట్ కొలతలతో వేసుకోవాలండి. మొత్తం రైస్ అంతా అయితే నేను ఇలా బేషన్లోకి సర్దేశాను అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనె పోస్తున్నానండి. ఎందుకంటే రైస్ మెత్తగా అవ్వకుండా చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుందండి. మనం కలుపుతున్నప్పుడు మెత్తగా అయిపోవచ్చు. అందుకని కొంచెం పచ్చి నూనె అట్లా పోసుకోవాలన్నమాట. అలాగే రైస్కి తగ్గ సాల్ట్ వేస్తున్నానండి. అంటే ఈ రైస్కి ఈ క్వాంటిటీ సరిపోద్దండి సాల్ట్. నేను కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇంత ఉప్పు వేస్తున్నాను. అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవ పొడి ఉంది కదండి, ఆవ పొడి కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు కలుపుకుందామండి. నూనె వేసాము, సాల్ట్ వేసాము, ఆవ పొడి వేసాము, కరివేపాకు ముందే వేసాం కదండి. చక్కగా ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుందండి. ఇలా కలిపేసి పక్కన పెట్టుకుంటే రైస్ చల్లారుద్ది. కళాయిలో నేను ఆయిల్ అయితే పోసానండి. ముందుగా వేరుశనగ గుళ్ళు వేపుతున్నాను అన్నమాట. పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు కూడా వేస్తున్నానండి. చక్కగా అన్నీ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసానండి, ఘాట్లు పెట్టిన పచ్చిమిరకాయలు. జీలకర్ర కొంచెమే వేస్తున్నానండి. ఆవాలు వేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. లాస్ట్ ఇంగువ అండి. ఇంగువ కూడా నేను వేసాను అన్నమాట. చూడండి ఎంత బాగా పోపు వేగిందో. ఇప్పుడు ముందుగా తీసుకున్న చింతపండు రసం ఉంది కదండి, గుజ్జు మిక్సీ పట్టేసింది, అది కూడా ఒకసారి వేసి ఈ పోపులో 1 నిమిషం వేగితే సరిపోద్దండి. ఆల్రెడీ ముందుగా చింతపండు మనం ఉడికించాం కాబట్టి ఒక 2 మినిట్స్ ఇట్లా పోపులో వేగితే సరిపోద్దండి చింతపండు గుజ్జు. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో పోపు. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ ప్లస్ పసుపు కూడా యాడ్ చేస్తానండి. ఎందుకంటే పసుపు నూనెతో ఉంటే బాగుంటుంది కదండి రైస్లోకి,
అందుకని సాల్ట్, పసుపు 2 యాడ్ చేశానండి. పోపు అయితే చక్కగా వేగిపోయింది. అంతేనండి, చాలా సింపుల్ పులిహార చేసుకోవడం. స్టవ్ ఆపేసుకొని చక్కగా ఈ పోపు ఇప్పుడు మనం రైస్లోకి వేసి కలిపేసుకుందాం. చక్కగా అన్నం అంతా కలిసేలాగా ముందు గరిటతో కలుపుకున్నాక తర్వాత చేతితో కలుపుతున్నానండి. చేయి పెట్టి కలిపితే ఇంకా మనకి రైస్కి అంతా బాగా పట్టుద్దండి. పులిహోర మటుకు కొంచెం చేతితో కలుపుకోవాలండి. అంటే ఎక్కువ ప్రెస్ చేయకుండా కలుపుకోవాలండి, లేదంటే అన్నం మెత్తబడిపోద్ది. చక్కగా అన్నం అంతా పట్టేలాగా చింతపండు పులుసు పోపుని శుభ్రంగా కలుపుకోవాలండి. చూసారండి, పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇది నేను అమ్మవారి నైవేద్యానికని చేశాను అన్నమాట. ఓకేనా అండి? నా వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.